హాయ్ ఫ్రెండ్స్. జనరల్గా మన సొసైటీలో కొన్ని పదాలు రెగ్యులర్గా వింటూ ఉంటాం. ఆ దేవుడు మంచోళ్ళకి తోడు ఇవ్వడు, ఎవరైతే క్రూరంగా ఉంటారో, ఎవరైతే దౌర్జన్యం చేస్తారో అలాంటి వాళ్ళకు దేవుడు అన్నీ ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, కార్లు బంగ్లాలు అన్నీ ఇస్తాడు. అది తప్పండి. అలా ఆలోచించడమే తప్పు. మంచి వాళ్ళ కోసమే భగవంతుడు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు. మనం తాగే నీరు కూడా మంచి వాళ్ళ కోసమే భగవంతుడు ఇస్తున్నాడు. వర్షం కావచ్చు, ఆర్ సూర్యుడు ఉదయించడం కావచ్చు, ఆర్ చంద్రుడు రాత్రిపూట రావడం కావచ్చు, ఇవన్నీ కూడా మంచి వాళ్ళ కోసమే. ఒక్క మంచివాడు ఉన్నా కూడా ఆ భగవంతుడు ఇవంతా సృష్టి ఏదైతే ఉందో దీన్ని నడుపుతాడు. కాబట్టి మంచి వాళ్ళ కోసమే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాడు. బట్ దీంట్లో చెడ్డ వాళ్ళని వాళ్ళు కూడా దాంట్లో అవన్నీ కూడా ఉపయోగించుకుంటారు అంతవరకే. కానీ మంచి వాళ్ళకు తోడు ఇవ్వడం అనేది పాయింట్ కాదు. మంచి వాళ్ళకు ఈరోజు ఇక్కడ మనకు కొంచెం కష్టాలున్నా ఖచ్చితంగా చనిపోయిన తర్వాత ఆ భగవంతుడు అన్నీ కూడా మేలే చేస్తాడు. అయితే ఈ చెడ్డ వాళ్ళ గురించి ఏంటంటే ఇది 4 రోజుల ఏమంటాము జీవితం, ఎప్పుడు చనిపోతాం మనకే తెలియదు. సో అలాంటి జీవితంలో పాపం వాళ్ళకు ఈ 4 రోజులైనా అట్లీస్ట్ ఏదైతే ఎంజాయ్మెంట్ ఉందో అది ఎంజాయ్ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. అందుకే ఈ విధంగా భగవంతుడు ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకంతా కూడా. అంతేగాని మీరు ఏ రోజు కూడా మంచితనాన్ని వదలొద్దండి. ఎందుకంటే మంచి వాళ్ళకు ఎప్పుడు మంచి జరుగుతుంది. మంచి వాళ్ళకు డబ్బు కూడా ఇస్తాడు, అది వాళ్ళకు ఏమంటాం ప్రశాంతత కూడా ఉంటుంది. అదేవిధంగా మంచి వాళ్ళకు డబ్బు లేకపోయినా ప్రశాంతత ఉంటుంది. కానీ చెడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తినడానికి తిండి ఉండొచ్చు కానీ తినకూడదు. లైక్ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇవి ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు పడుకున్న నిద్ర ఉండదు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.